హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్‌ని. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ కాలనీలో అవైలబుల్‌గా ఉంటాను. ఈరోజు అంటే ఈ సమ్మర్ సీజన్‌లో మనకు ఎక్కువగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది ఏంటి అనేది గమనించుకోవాలి. ఎక్కువగా సన్ స్ట్రోక్ అవుతుంది. సన్ స్ట్రోక్ అవడం వల్ల కొందరికి కాన్‌స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ మలబద్ధకం వల్ల వచ్చే కాంప్లికేషన్ చూస్తే గనక మనం భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే మలబద్ధకం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు వాపు రావడము, అక్కడ కట్ అయిపోవడము, అక్కడ వాచిపోవడము, ఎర్రగా అవ్వడము, కందిపోవడము, చిట్లిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ సమ్మర్ సీజన్‌లో చూసుకుంటే మనం వాటర్ కంటెంట్ ఎంత తీసుకున్నా బాడీ ఎవాపరేట్ అయిపోతుంటుంది. సో ఎవాపరేట్ అయిపోయినంత బాడీ కంటెంట్‌కే వాటర్ కాకుండా ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకు మోషన్స్‌లో వాటర్ అనేది సప్లై అవుతుంది. అప్పుడే మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. లేకుంటే గట్టిగా అయిపోతుంది. మనకు బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ వాటర్‌ని బాడీ ఎక్కడి నుంచి తీసుకుంటదంటే ఫస్ట్ తీసుకునేదే మోషన్. సో మలం ద్వారానే ఆ మోషన్ ద్వారానే మనకు వాటర్ కంటెంట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మలం అనేది గట్టిగా తయారవుతుంది. హార్డ్ పిడికలుగా తయారవుతుంది. దీనివల్ల మనం ముక్కి పోవడం వల్ల యానల్ కెనాల్ చుట్టూ చిట్లిపోవడము, అక్కడ ఉన్న రక్తనాళాలు కందిపోవడము, రక్తనాళాలు ఉబ్బిపోవడము, అంటే పైల్స్ ఫామ్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెగ్యులర్‌గానే మామూలుగానే మనము 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో సమ్మర్‌లో ఇంకో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మినిమమ్ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా 2 లీటర్స్, 3 లీటర్స్ వాటర్ ఓన్లీ బాడీ కన్జ్యూమ్ చేసినంత మాత్రమే తీసుకుంటే, ఎవాపరేట్ అయినంత మాత్రమే తీసుకుంటే కనుక బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే వాటర్ ఉందో అది మోషన్ ద్వారా తీసుకొని ఇంకా హార్డ్ స్టూల్ ఫామ్ అవుతుంది. సో మామూలుగా మనకు మోషన్ ద్వారం ఏదైతే ఉందో ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఇవి సేమ్ లిప్స్ లాగానే ఉంటుంది. ఎప్పుడు చెప్తుంటాను అన్ని వీడియోలో. మలద్వారము మన లిప్స్ సేమ్. ఎందుకంటే మన ద్వారానికి ఎలా అయితే రక్తనాళాలు సరఫరా రిచ్ నర్వ్ సప్లై ఉంటుందో మన లిప్స్ కూడా రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది, రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. అందుకే మనకు ఎప్పుడైనా చిన్న గుల్ల ఫామ్ అయినా, కట్ అయిపోయినా విపరీతమైన నొప్పి ఉంటుంది మనకు. లిప్స్‌కి కొంచెం కట్ అయినా కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. మనం నోరు కూడా తెరవలేము. సో సేమ్ అదే విధంగా మలద్వారం కూడా ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ లెవెల్ స్ట్రెచ్ అయినంత లోపలనే మనం మోషన్ అనేది పాస్ చేయాలి. అట్లా కాకుండా మనము విపరీతంగా ముక్కిపోవడం వల్ల ఏమవుతుందంటే మలద్వారంలో ఆ మోషన్ పోయేటప్పుడు మలద్వారాన్ని చీల్చుకుంటూ మోషన్ వెళ్ళిపోతుంది. అట్లా చీల్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అక్కడక్కడ కట్స్ అవుతుంటాయి. ఆ కట్స్‌నే మనము ఫిషర్ అంటుంటాం. ఈ ఫిషర్ ఒక్కసారి ఫామ్ అయిందంటే లైఫ్ లాంగ్ సతాయిస్తుంటుంది. ఎందుకంటే అది హీల్ అవ్వదు. ఒక పట్టాన హీల్ అవ్వదు. ఎందుకు హీల్ అవ్వదు అంటే ఇప్పుడు అక్కడ కట్ అయ్యిందనుకోండి, ఆ కట్ అయిన ప్లేస్‌లో నుంచి మనం హీల్ అయ్యే టైంలోనే మళ్ళీ ఒకసారి మోషన్ వెళ్తాం. మళ్ళీ మోషన్ వెళ్ళే వరకు మళ్ళీ చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ కట్ అవుతుంది. అంటే కట్ అయిన వాటిని మనం హీల్ చేసేంత టైం కూడా ఇవ్వడానికి రాదు. సో అక్కడ మరి ఏం చేయాలి దీనికి? ఎందుకంటే దీని లక్షణాలు చూసుకుంటే గనక భయం అవుతుంది. దీని లక్షణాలు చూసుకుంటే గనక విపరీతమైన మంట, నొప్పి, విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది మోషన్ పోయిన తర్వాత. అంతేకాకుండా ఓసారి బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటాయి. ఆ బ్లీడింగ్ కూడా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు దాంతో పాటు మోషన్‌తో పాటు అంటుకొని వస్తుంటుంది. కొన్నిసార్లు మోషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం కమోడ్ అంతా చిట్లిపోయినట్టుగా ఒక ఫ్లష్ లాగా వస్తూ ఉంటుందన్నట్టు. ఇవంతా ఫిషర్ యొక్క లక్షణాలు. పేషెంట్ ఎవరికైతే గనక తన లైఫ్ టైంలో ఖచ్చితంగా ఒకసారైనా ఫిషర్ బారిన పడతాం. ఎందుకంటే ఏదో ఒక రోజు బయట ఫుడ్ తినడము, వాటర్ తక్కువ తీసుకోవడము, ఏదో రోజు మలబద్ధకానికి గురవుతూ ఉంటాం. ఒక్కసారి మలబద్ధానికి గురైనామంటే అక్కడ చీలిపోవడం అనేది స్టార్ట్ అయిందంటే అది క్రానిక్ ఫిషర్‌గా మారుతుందన్నట్టు. సో అది అట్లే ఉండిపోతుంది. హీల్ అవ్వకుండా ఉండిపోతుంది. సో చూసుకుంటే కనుక దీని లక్షణాలు విపరీతమైన నొప్పి, విపరీతమైన మంట, విపరీతమైన బర్నింగ్ సెన్సేషను అండ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉంటుంది. బ్లీడింగ్ పడుతుంటుంది మోషన్‌లో. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళడానికి ఒక రకమైన భయంతో ఉంటారు. నెక్స్ట్ డే మోషన్ పోవడానికి భయంతోటి మోషన్ ఆపుకోనికి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్లా మోషన్ ఆపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మోషన్ ఇంకా హార్డ్‌గా ఫామ్ అవుతుంది. అందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ అయిపోయి బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా హార్డ్‌గా అవుతుందన్నట్టు. అప్పుడు హార్డ్‌గా అయినప్పుడు ఇంకా ముక్కాల్సి వస్తుంది. ముక్కినప్పుడు ఇంకా ఎక్కువ కట్ అయిపోతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పేషెంట్‌కు ఫిషర్ ఉన్న పేషెంట్ నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. కళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు. అంత విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఆ ఒక్కరోజు టైమే కాకుండా ఏ పని చేసినా, కూర్చున్నా, పడుకున్నా మన కాన్సంట్రేషన్ అంతా దాని దగ్గరికి వెళ్తుంటుంది. మనము యానల్ స్ఫింక్టర్‌ని కొంచెం మనం వదిలి లూజ్ చేసుకోవడం ఇట్లాంటివి చేసినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుందన్నట్టు. సో ఇవి లక్షణాలు. మరి దీనికి ఇంటి చిట్కాలు ఏంటి? ఎందుకు అంటే ఏం చేస్తే తొందరగా తగ్గుతుంది అనుకుంటే గనక సెడ్జ్ బాత్ చేయాలి. దీని సెడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. సెడ్జ్ బాత్ అంటే ఒక టబ్ తీసుకొని ఆ టబ్‌లో వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ బెటాడిన్ తీసుకోవాలి. బెటాడిన్. ఈ బెటాడిన్ తీసుకున్నాక అందులో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత
మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో ఈ స్పింక్టర్ యాక్షన్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఉపయోగం ఉంటుంది. ఒట్టిగా కూర్చోవడం వల్ల ఉపయోగం ఉండదు. స్పింక్టర్ యాక్షన్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ మందు ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా క్లీన్ చేయడము, ఆ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్స్ స్పాజం కోల్పోయి రిలాక్స్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంది. కాబట్టి దీనివల్ల నెక్స్ట్ డే కొంచెం మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశాలు ఉంటాయి, నొప్పి లేకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ సిజ్ బాత్ అట్లీస్ట్ 3-4 సార్లు చేయాలి. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోషన్ ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు సిజ్ బాత్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఆ కట్ అయిన చోట మోషన్ అతుక్కొని ఆ ఏరియా అంతా నొప్పి కావడం స్టార్ట్ అవుతుంది. సో సిజ్ బాత్ చేయడం వల్ల ఆ ఏరియా క్లీన్గా ఉంటుంది, స్పాజం నుంచి మజిల్ స్పాజం నుంచి కొంచెం వరకు రిలీవ్ అయిపోతుంది అన్నట్టు. సో సిజ్ బాత్ చేసుకున్న తర్వాత కొన్ని యాంటిమెంట్స్ దొరుకుతుంటాయి, లోకల్ అనస్థీషియా యాంటిమెంట్స్. ఆ యాంటిమెంట్స్ అప్లై చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే టెంపరరీ మెడికల్ మేనేజ్మెంట్, టెంపరరీ క్యూర్. జస్ట్ ఒక 1 or 2 days పనిచేస్తుంది. బట్ పర్మనెంట్ ఏం చేస్తాం, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఒకప్పుడు చూసుకుంటే కనుక దీనికి ఓపెన్ సర్జరీ ఆప్షన్ ఉండేది. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఆ చుట్టూ ఉండే కండరాలని కట్ చేస్తాం. ఈ కట్ చేయడం కొంచెం ఎక్కువ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోషన్ కంట్రోలింగ్ పవర్ అనేది పోతుంది. అందువల్ల ఓపెన్ సర్జరీ అంత సక్సెస్ కాదు. బట్ మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే సర్జరీ పేరు లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. అంటే ఒక లేజర్ బీమ్ను వాడుకొని, లేజర్ ఎనర్జీని వాడుకొని ఎన్ని ఫైబర్స్ కట్ చేయాలంటే అన్ని ఫైబర్స్ని ప్రిసైజ్గా కట్ చేయడం జరుగుతుంది. సో ఈ లేజర్ వల్ల ఏంటి అంటే ఎటువంటి కోత కుట్లు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పథ్యం ఉండదు. పేషెంట్ని ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వితిన్ 6 hours డిశ్చార్జ్ చేయడమే కాకుండా పేషెంట్ మళ్ళీ రిలీఫ్ అయిపోయి ఆ పెయిన్ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ అయిపోయి ఇమ్మీడియట్గా డ్యూటీలో కూడా జాయిన్ కావచ్చు. అంతేకాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ నీడ్ ఉంటుంది. ఈ లేజర్ చేయడం వల్ల ఏంటి అంటే జస్ట్ ఒక 5 minutes ప్రొసీజర్ ఇది. ఆ చుట్టూ ఉండే కండరాలని ఒక 10-20% కండరాలని కట్ చేయడం వల్ల యానల్ కెనాల్ అనేది రిలీఫ్ అయిపోతుంది. అంటే యానల్ కెనాల్ వెడల్పు అవుతుంది. వెడల్పు అవడం వల్ల ఫ్రీ మోషన్ పోతుంది. సో ఇక్కడ మనం ఫిషర్కి ఏం ట్రీట్మెంట్ చేయట్లేదు, జస్ట్ యానల్ కెనాల్ని వెడల్పు చేయడం వల్ల ఫ్రీ మోషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫిషర్ ఏదైతే ఉందో అది హీల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్కి చాలా మటుకు కడుక్కునేటప్పుడు పీలికల్లాగా తగులుతూ ఉంటాయి. ఆ పీలికలను చూసి చాలామంది పైల్స్ అనుకుంటూ ఉంటారు. బట్ అవి ఫిషర్ని పూడ్చడానికే మన బాడీ ఒక స్కిన్ని పెంచుతూ పోతుంది. దాన్నే మనం స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం. ఈ స్కిన్ ట్యాగ్ వల్ల ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. స్కిన్ ట్యాగ్స్ అనేవి ఓన్లీ పులిపిరి లాంటివి. సో దాన్ని తీయాల్సిన పని లేదు. కానీ కొందరికి చాలా పెద్దగా ఉంటాయి, మల్టిపుల్గా ఉంటాయి. అట్లాంటి వాళ్ళలో తీస్తూ ఉంటాం. అది కూడా లేజర్తో తీయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. లేజర్ చేసుకోవడం వల్ల 100% పెయిన్లెస్, అసలు 1% కూడా పెయిన్ ఉండదు. ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అవుతుంది. నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఎవరిలో ఉంటే కనుక వాళ్ళకు ఫిషర్ ఉందని నిర్ధారణ చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఎవరికైనా లేజర్లో ట్రీట్మెంట్ కావాలంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.